పిండి మీద ఎడమ పాదం పెట్టారు ఆ రోజున. అక్కడ ఉన్నటువంటి ఆ చెప్పులు కుట్టేటటువంటి ఆయన పిండి మీద కుడి పాదం పెట్టారు ఒక రోజున. వాళ్ళిద్దరూ ఈ పాదం చూశారు. రేఖామయద్ధుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని అందులో శంఖముద్ర, పాదముద్ర, వజ్రముద్ర, అంకుశముద్ర కనపడ్డాయి. వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు కనుక జాగ్రత్తగా పిండి మీద ముద్ర తీసి తోలుతో చెప్పులు కుట్టారు. ఇద్దరు చెప్పులు పట్టుకుని ఒకరోజే వెంకటాచలానికి వచ్చారు. పక్క పక్కన పెడితే రెండు వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి సరిపోయేటటువంటి చెప్పులయ్యి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ మనం కొండ ఎక్కేటప్పుడు చెప్పులు ఇస్తారు మనకి, ఇచ్చి తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేయమంటారు. ఆ చెప్పుల జతలు అక్కడ ఉంచితే కొన్ని రోజులు అయిపోయిన తరువాత చెప్పులు అరిగిపోతుంటాయి వెంకటాచలం. అవి ఎలా అరిగిపోతాయి అంటే ఎవ్వరికీ తెలియదు.